హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ఏదైతే మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో జిల్లెలగూడలో మాజీ జవాన్ తన భార్యను అతి కిరాతకంగా చంపిన కేసు అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే మాజీ జవాన్ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో, మీకు నన్ను రిమాండ్ చేయండి, సాక్ష్యాలుంటే దమ్ముంటే సాక్ష్యాలుంటే చెప్పండి అంటూ కూడా పోలీసులను సవాల్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ విషయంపై పూర్తిగా చర్చించేందుకు డీసీపీ రెడ్డి అన్న గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఏంటి సార్ ఈ పరిస్థితి? ఈ జవాన్ మానసిక స్థితి ఏంటంట? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అందే మానసిక స్థితి ఏమిటి అంటే చెప్పలేము. ఇంతకీ వాడు చెప్పిందంతా నిజమేనా? కట్టు ఉండొచ్చు కదా. వాడు ఇప్పుడు ఆ జవాన్ గురుమూర్తి ఏమైతే ఉన్నాడో తను ఏమంటున్నాడు, అసలు కనిపించకుండా పోయినాడు అని చెప్పి తన భార్య కనిపించకుండా పోయింది అనేది కనిపించకుండా పోయినాడని కంప్లైంట్, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త, ఆమె అత్తగారు మామగారితో కలిసి. తర్వాత ఏమంటే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్లో నేనే నా భార్యను చంపి ముక్కలు కొట్టి, అది నిజమో ఏమో తెలియదు, ముక్కలు కొట్టి దాన్ని అంతా ఉడకబెట్టి ఎండబెట్టి చెరువులో కలిపానని. బట్ ఇదంతా నిజమేనా? ఎట్లా నిజం? ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా. సో ఎవిడెన్స్ లేకుండా దాన్ని నమ్మడం సఖ్యం కాదు. లేదు, తన భార్యను చంపి ముక్కలు కోసి ఎక్కడైనా పాతి పెట్టి ఉండొచ్చు, ఇంట్లో పాతి పెట్టి ఉండొచ్చు, బయట పాతి పెట్టి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా పొలంలో పాతి పెట్టి ఉండొచ్చు. లేదు, ఆమెను చంపి శరీరాన్ని ఎక్కడో బయటికి తీసుకెళ్ళి చంపో, లేకపోతే ఇంట్లోనే చంపో బ్యాగులో తీసుకెళ్ళి ఏ బావిలోనో ఏ చెరువులోనో వేసి ఉండొచ్చు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఈ విధంగా ఇంకో కట్టుకథ అల్లిండొచ్చు కదా. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు, ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దీన్ని మనం వాడు చెప్పిందే నిజమని ఎక్కడ నమ్ముతాం? కట్టుకథ అయి ఉండొచ్చు, లేదు అది నిజమే కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు వాడింట్లో మొద్దు ఉంది, ఆ మొద్దు ఎదుగు తెచ్చినాడు, దాన్ని FSLకి పంపిస్తే దాంట్లో ఒకవేళ నిజంగా ఆయన చంపి దాన్ని క్లీన్ చేసి ఉంటే కూడా అవశేషాలు డెఫినెట్గా దొరుకుతాయి. అంత శుభ్రంగా చేయడానికి వీలు కాదు. అదేవిధంగా చంపినప్పుడు ఈయన బట్టలకు రక్తం అంటిండొచ్చు, ఆ తర్వాత ఆమె బట్టలకు రక్తం అంటిండొచ్చు, ఆ తర్వాత ఒకవేళ గుడ్డళ్ళు కూడా మాయం చేయాలనే ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చి ఎక్కడైనా నిప్పు పెట్టింటే ఆ బూడిదైనా ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆయన చెప్పినంత మాత్రాన పోలీసులకు సవాల్ ఏం కాదు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తే క్లూస్ అయితే దొరుకుతాయి. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అదే అనుకుందాం, వాడు చెప్పిందే నిజం అనుకుందాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఉంటాడు, ముక్కలు ఆ పౌడర్ తీసుకొని చెరువులో ఎక్కడ కలిపే దగ్గరికి పోయేటప్పుడు సీసీ ఫుటేజ్లో ఎక్కడన్నా దొరుకుతాడు కదా. అదే కాకుండా ఇంకో కథనం ఏమిటంటే, అతనికి ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి కోసమే ఈమెని తన కట్టుకున్న భార్యని ఈ విధంగా చంపేసి ముక్కలు చేసి ఏదో కథలు చెప్పి అతి కిరాతకంగా నీచంగా బిహేవ్ చేశాడు. అదంతా పొడిలాగా చేసి చెరువులో చెరువు ఎక్కడో చెరువులో కలిపారని చెప్తున్నాడు అనేది కట్టుకట్ట ఉండొచ్చు, నిజమో ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిపితే డెఫినెట్గా ఏ ముద్దాయి ఏ విధమైనటువంటి తెలివితేటలతోనైనా ఏదైనా అఫెన్స్ చేస్తే అఫెండ్ చేసిన ప్రదేశంలో ఏదైనా క్లూ వదిలిపెట్టి తీరుతాడు. అది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ప్రకారం డెఫినెట్గా ఏదో క్లూ అక్కడ ఉంటుంది. కాకపోతే ఇది చాలా ముందుగా మనం ఊహించుకోవడం. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, అదిగో పులిగి అంటే ఇదిగో తోక అనే పరిస్థితి మనం కూడా చూసాం. ఇప్పుడు బాంబేలో యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ వ్యవహారంలో కూడా ఏదో ఆ అమ్మాయి వాళ్ళ పని మనిషితో ఏదో అఫైర్ పెట్టుకున్నాడని, వాళ్ళ డ్రైవరే ఈయన్ని పొడిచాడని, ఇన్ని చాలా సోషల్ మీడియాలో కథలు వచ్చాయి. అసలు పోలీసులు ఏమీ నోరు జరపలేదు, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటున్నారు. అయినా వీళ్ళు పుంఖాలుగా మనిషికి తోచినట్టు కథలు అల్లారు. సో ఇక్కడ కూడా ఇది తెలియదు, ఇన్వెస్టిగేషన్లో ఉండే వాళ్ళకి నిజం తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ నిజంగానే ఆ విధంగా చేసి ఉంటే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీడి ఫోన్లో ఎక్కడెక్కడ ఎవరోని కలిశారు, ఎవరెవరితో మాట్లాడు, ఆయనకి నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఆమెను కూడా ఇంట్రాగేట్ చేస్తే తెలుస్తుంది ఆమెను నిజంగా ఎన్నిసార్లు కలిశాడు, వాళ్ళు ఏమైనా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా, మరి అంత కిరాతకంగా చంపడానికి ఆమె పైన కక్ష ఏమిటి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు తేలుతాయి. ఇప్పుడు మనము ఏదో కథ బయటకు వచ్చింది, ఎవరు మీరు చూడలేదు, నేను చూడలేదు, పోనీ ఐఓ ఏమన్నా చెప్పాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమన్నా బయటకు వచ్చి ఇట్లా ముక్కలు చేశాడు, ఇదన్నీ హియర్సే ఎవిడెన్సెస్. దీస్ ఆర్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఒకవేళ
వాడు చెప్పిందే నిజమైతే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అది ఎక్కడ పడేశాడు, ఆ పడేసింటే అవశేషాలు ఏమన్నా ఉన్నాయా, లేదు చంపిన కత్తి ఏమిటి, దానిపైన ఏలుముద్రలు ఏమిటి, ఆ తుండు పైన నరికిన తుండు పైన చెక్క పైన ఆధారాలు ఉంటే దాన్ని తీసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ డిఎన్ఏ వీళ్ళ డిఎన్ఏ వాళ్ళ అమ్మ డిఎన్ఏకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ ప్రకారంగా ఆమె టిష్యూస్ ఏమన్నా ఉంటాయి, ఆ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. అదేవిధంగా ఇది చంపినప్పుడు రక్తం చింది ఉంటుంది ఆమె బట్టల పైన ఈయన బట్టల పైన కూడా, అదన్నీ చూడాలి కదా. ఒకవేళ చంపిన తర్వాత బట్టలన్నీ మాయం చేసినా కూడా ఎక్కడ మాయం చేస్తారు, నిప్పు పెట్టాలా, నిప్పు పెడితే ఎక్కడ పెట్టాడు, కుక్కర్లో ఉడికిచ్చుంటే ఆ కుక్కర్ అవశేషాల్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, అంత ఈజీ కాదు. బట్ ఏదో హేయమైన వాడు చెప్పిందే నిజమైతే ఇది హేయమైన చర్య. వాడు మెంటలీ డెఫినెట్లీ ఇన్బ్యాలెన్స్డ్ ఫెలో, పిచ్చివాడనే చెప్పాలి, ఉన్మాదనే చెప్పాలి. ఎందుకంటే 10-12 ఏళ్ళు కలిసి కాపురం చేసిన భార్యని, ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ 497 సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక అడల్ట్ అయినటువంటి భార్య కానీ పెళ్లి కానీ యువతి కానీ యువకుడు కానీ, పెళ్ళైన యువతి కానీ పెళ్లి కాని యువకుడు కానీ వీళ్ళు ఒప్పుకొని వాళ్ళిద్దరి మధ్య ఉండి ఎటువంటి అక్రమ సంబంధం ఎటువంటి సంబంధం ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నా కూడా అది చట్ట పరిధిలోకి రాదు, అది నేరం ఏమి కాదు అని సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత వాడు ఇటువంటి చర్యకు పాల్పడడం తప్పు. పోని ఆమె అనుకుంటే, పోనీ వీడు అటువంటి చర్యకు పాల్పడి ఉంటే ఈమెతో వాగ్వాదానికి జరిగి ఉంటుంది, నువ్వు అమ్మాయితో ఎందుకైనా ఆమె చంపాలనుకుంటాడు, దెర్ షుడ్ బి ఏ మోటివ్ కదా. అంత కిరాతకంగా ఈమెను చంపడానికి గల కారణం ఏమిటి, అది ముఖ్యంగా తెలియాలి. సార్ ఇంకోటి ఏంటంటే 50 కేజీలు మినిమం మహిళ అంటే ఒక 50 కేజీలు ఉండొచ్చు, ఒక 50 కేజీల మాంసాన్ని ఆ రకంగా చేయడానికి ఏమైనా అసలు అవకాశం ఉందంటారా? చూడు చెప్పలేము, మనమంతా ఊహాగానాలు. 50 కేజీలో 30 కేజీల, అసలు ఆ కుక్కర్ సైజ్ ఏమిటి, 50 కిలోలు పట్టే కుక్కరా, 2 కిలోల కుక్కరా, 1 కిలో కుక్కరా? బకెట్లో వేసారు అని కూడా అంటున్నారు సార్, బకెట్లో వేసి హీటర్తో కాల్చేయడం అంటారు. బకెట్తో కాల్చి హీటర్లో కాలిపోతుంది శరీరం, అంత కాదు కదా. ఇప్పుడు దాదాపు 1000 ఫారెన్ హీట్లో పెట్టి దాన్ని బూడిద చేయడానికి ఎంతో సమయం పడుతుంది. మరి ఇది హీటర్ పెడితే ఎక్కడైతుంది? ఐ డోంట్ థింక్. బకెట్లో పెట్టి హీటర్, ఇవన్నీ కథలు, మీకు తెలీదు నాకు తెలీదు. ఐఓ ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా ఆయన, ఇది కూడా ప్రేమనే, ఎందుకంటే మొత్తం సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ను విచారించి తద్వారా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఒకవేళ ఎక్కడ పడేశాడు అవశేషాలు, ఎక్కడ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే అప్పుడు మనం నమ్మదగ్గంగా ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేషన్లో ఇంతవరకు ఏమీ తేలలేదు కాబట్టి ఇప్పట్లో మనం ఏం చెప్పలేము. సార్ ఇంకోటి ఏంటంటే గురుమూర్తే కంప్లైంట్ ఇచ్చాడండి మిస్సింగ్ అయినట్టు. అయితే 16వ తేదీన బయటకు వెళ్ళినట్టు కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో కానీ ఎక్కడ కూడా ఆమె బయటకు వెళ్ళినట్టు అనుమానాలు అయితే లేవనే తెలుస్తుంది. మరి దీన్ని బట్టి ఆవిడ మాయం అవడానికి ఎక్కడికి వెళ్ళిందంటారు? ఇది ఖచ్చితంగా మర్డర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకవేళ మర్డరే చేసి ఉంటే, మీరు చెప్పినట్టు ముక్కలే చేసి ఉంటే ముక్కల్ని ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెట్టుకోలేడు కదా, ఎక్కడో పెట్టాలి. చెరువులో కలిపాను అంటున్నారు కథ, చెరువులో కూడా ఉంటాయి కదా. అదేదో నది అయితే, కృష్ణా నదో గోదావరి నదో అయితే ప్రవాహంలో కొట్టుకుపోతాయి అనుకోవచ్చు. అట్లా కూడా ఆ ప్రవాహం అంచుల్లో వేసి ఉంటే అక్కడ అవశేషాలు ఎముకలు ఉంటాయి అక్కడ. అదంతా ఇన్వెస్టిగేషన్లో క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. అది ఇప్పుడు మనము చంపి ఉంటాడా అంటే చంపిండొచ్చు, చంపి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కూడా ఇంకో పని చేయొచ్చు ఆయన. నేను అవశేషాలను ముక్కలు చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, బూడిద చేశాను, ఎక్కడో కలిపేశానని చెప్పి ఆ శవాలని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి ఉండొచ్చు కదా. అయినా మనకు సిటీలో ఇన్ని సీసీ ఫుటేజీలు ఉన్నాయి, ఇన్ని కెమెరాలు ఉన్నాయి, డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వానికి ఫోన్ ఉంది, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ నిజంగా ఉందా, ఇదంతా మన కట్టుకట్టేనా, లేదా నిజంగానే ఆమె ఏమైనా బయటికి వెళ్ళిందా, లేదు ఆమెను చంపేసి ఎక్కడైనా తీసుకెళ్ళి పాతి పెట్టాడా తెలుస్తుంది. ఇప్పట్లో మనం దీని గురించి విశ్లేషించడం చాలా. కానీ సార్ సాధారణంగా ఒక మర్డర్ కేసు ఎదురుగుండా వ్యక్తులు ఉంటే పోలీసులు చాలా ఈజీగా 1 or 2 డేస్లో ఛేదించే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని రోజులు డ్రాగ్ చేయడానికి కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బయటకు వచ్చి దీన్ని ఛేదించినట్టుగా చెప్పకపోవడానికి కానీ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉండగా ఏ కేసు బయటికి చెప్పకూడదు, తప్పది. ఎందుకంటే మిస్లీడింగ్ అవుతుంది. ఏ కేసులోనైనా పూర్తి ఇన్వెస్టిగేషన్ రాందే బయటికి చెప్పకూడదు, తప్పది. ఎందుకు చెప్పాలి బయటికి? కోర్టులో ఛార్జ్షీట్ వేసినప్పుడు చెప్తారు. అదే కాకుండా బయటికి చెప్తే
చాలా ఎవిడెన్సెస్ నాశనం అయిపోతాయి కదా. కాబట్టి పకడ్బందీగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకు అది బయటికి తెలపకూడదు, తప్పది, చట్టప్రకారం కూడా నేరం. అదే సార్, అంటే ఛేదించడానికి ఇన్ని రోజులు పట్టడానికి కారణం అదే ఛేదించలేదని నీకెట్లా తెలుసు? నీకు తెలీదు, నాకు తెలీదు. ఛేదించి ఉండవచ్చు, మరికొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేదానికి వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. ఛేదించలేదు అని మనం ఎట్లా చెప్తాం? వాళ్ళు చెప్తే మేము ఛేదించలేము, చెడిపో, మాతో కాలేదు, మేము సన్యాసులు అని ఎవరన్నా పోలీసు వాళ్ళు చెప్పినారా? లేదు కదా. లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తంటాలు వాళ్ళు పడుతుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అది బహిర్గతం చేయరు. ఒకసారి మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా బయటకు వచ్చిన తర్వాత, పకడ్బందీగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత, అప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆ రిమాండ్కి పెట్టి ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి పోలీస్ రిమాండ్కి తీసుకున్నప్పుడు చెప్తాడు, అయ్యా ఈ విధంగా చంపారు, ఈ విధంగా రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. కాబట్టి అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ సెంట్ టు ది కోర్ట్, ఇట్ విల్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్. కాబట్టి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ప్రిమచ్యూర్గా ఉండి పోలీసులు బయటికి బహిర్గతం చేస్తే వీడు కానీ వేరే ఎవిడెన్సెస్ కానీ నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో చెప్పకుండా ఉండొచ్చు కదా సార్. అయితే కొంతమంది ఇది కూడా వదంత అవ్వచ్చు, లేకపోతే విమర్శ అవ్వచ్చు. కొంతమంది అయితే పోలీసులు తన కెరియర్లోనే ఈ టైప్ ఆఫ్ చూడలేదు, అది ఇది రకరకాలు చెప్తున్నారు. మీ కెరియర్లో ఇటువంటి అంటే ఇంత కిరాతకంగా చంపింది తెలియదు, కానీ మనుషులను చంపేసి ఆ తర్వాత వాళ్ళను సెక్షువల్గా అనుభవించిన కేసులు చూశాను. అది తన సొంత భార్య పైన ఉన్న కోపంతో తన భార్య తను దగ్గరికి రానివ్వడం లేదనేటువంటి ఒక కక్షతో ఒంటరిగా ఉండే మహిళల్ని ఆయన చూస్ చేసుకొని, పొలాల్లో పనిచేసుకునే మహిళల్ని, ఒంటరిగా ఉండే మహిళల్ని సెక్స్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైతే వాళ్ళని చంపి ఆ తర్వాత వాళ్ళను సెక్షువల్గా ఎంజాయ్ చేసి పోయిన కేసులు చాలామందిని, 16 మంది దాకా చంపి చేసిన కేసులు 30 ఏళ్ల క్రితం జరిగింది. ఇది 28 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఇట్లాంటి కేసులు ఉన్నాయి. కానీ ఇంత కిరాతకంగా కుక్కర్లో పెట్టి ముక్కలు చేసి పొడి చేసి ఎండబెట్టి ఈ విధంగా చేసిన కేసులు బహుశా ఇది ప్రథమమేమో. ముక్కలు చేసిన కేసులు చూసాము, ముక్కలు చేసి పాతిపట్టిన కేసులు చూసాము, శరీరాన్ని 4-5 ముక్కలుగా చేసి తల ఒక చోట. ఇప్పుడు ఫ్యాక్షన్ కేసెస్లో అంతా అట్లే చేస్తారు, తలలు నరికేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు, తలలు ఏ బావులో పడేస్తారు, మొండని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేరే జ్యూరిస్డిక్షన్లో పడేస్తారు. ఇవి మామూలుగా జరిగినవి. ధర్మవరం ఏరియాలో కూడా ఈ విధంగా జరిగినాయి. చాలా ఇన్వెస్టిగేషన్ చేసాం. తల ఒక దగ్గర ఉంటుంది, మొండెం ఒక దగ్గర ఉంటుంది, ఆఫెన్స్ ఇంకో దగ్గర జరిగి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చంపాడనుకో, లకడికపూల్లో చంపితే తల తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో వేస్తారు, మొండెం తీసుకెళ్ళి హైటెక్ సిటీలో పడేస్తారు. ఆఫెన్స్ ఏమో ఇక్కడ జరుగుతుంది. అంటే పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఈ విధంగా చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. బట్ ఇంత కిరాతకంగా చేయడం ఎక్కడ చూడలేదు సార్. ఇంకోటి ఏంటంటే సాంకేతికంగా ఇప్పుడు ప్రజెంట్ ఏఐ అయితే కూడా రీసెంట్గా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కూడా సిబిఐ రీసెంట్గా జనవరి 3వ తారీఖు ఒక కేసు 19 ఏళ్ల నాటి కేసు అయితే ఛేదించారు సార్. మరి ఇంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నా సరే ఇంత లేట్ అవడానికి కారణం ఏమి లేట్ కాలేదా? 15 రోజులకి ఏం లేటు, 15 సంవత్సరాలు అయితే లేట్, కానీ 19 సంవత్సరాలు లేట్ అయింది కదా. మరి 19 రోజులు కూడా గాంధీ లేట్ అంటే ఎట్లా? తప్పు కదా. ఇప్పుడు పోలీసులకు ఎప్పుడు రిపోర్ట్ చేశారు? 16వ తేదీన 20వ తేదీన కనిపించకుండా పోయింది. ఇవాళ డేట్ అంతా 24 రోజులు. పోలీసులకి మిస్సింగ్ కేసు అంటే వెతకడానికి వచ్చుంటారు, అది 4 రోజులు పోయింది. ఆ 1 రోజు 2 రోజులు అయింది మిస్సింగ్ కేసులో వాడు ఇచ్చిన వాంగ్మూలం బట్టి. అసలు వాడు చెప్పిందే నిజమని ఏమిటి గ్యారంటీ? కాబట్టి 4 రోజులకి ఏం బయటపడుతుంది? 4 నెలలు అయితే మీకు లేట్ అయింది, పోలీసులు ఏం చేయలేకుండా ఉన్నారు అనొచ్చు. 4 రోజులకి ఏం తెలుతుందా? కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రీమెచ్యూర్. ఈ సందర్భంలో ఈ విధంగా మాట్లాడడం కూడా తప్పే. పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళని చేయనివ్వాలి. చేయనిస్తే మనకు అప్పుడు వాళ్ళు నిజమైన వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చెప్తారు. ఇది పరిస్థితి. అతను చెప్పే కథలు కూడా నమ్మాల్సిన పని లేదని అయితే రెడ్డి అన్న గారు చెప్తున్నారు. మరి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.